మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. సో మీరు అసలే మీరు చాలా లీన్ గా ఉన్నారు. బిగ్ బాస్ కెళ్ళి ఇంకా లీన్ అయ్యొచ్చు. ఎన్ని కేజీలు తగ్గారు? 2 kgs. 2 kgs ఎక్కువగా 5 వీక్స్ లో. ఇంకొక 5 వీక్స్ ఉంటే ఇంకా 2 kgs. ఓకే. ఆల్రెడీ ఆయన అలా ఉన్నారు 50 years. చూడండి ఎంత చేంజ్ చేసుకోవాలి అనుకుంటారు చాలా మంది చూసి ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా. ఇంకొకటి ఆయనకి పెళ్ళయ్యే కొడుకున్నాడు. అంటే అంత వయసు కాదు కానీ 18 హీస్ టర్నింగ్ 18 వెరీ సూన్. ఓకే. ఓన్లీ వన్స్ అన్నా? ఓన్లీ వన్స్. ఓకే. తనేం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు జస్ట్ 12th స్టాండర్డ్. ఓకే. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు మీరు హిందీ బిగ్ బాస్ కి వెళ్తారని. ఒక్కసారిగా తెలుగు బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చారు. హిందీ బిగ్ బాస్ కి కూడా నాకు ఒక 3 years బ్యాక్ ఒక ఆఫర్ వచ్చింది. కానీ ఆ టైంలో నేను ఏదో హిందీ సినిమాకి కమిట్ అయ్యాను. సో కరోనా టైం ఇమీడియట్లీ తర్వాత. సో అందుకే హిందీ బిగ్ బాస్ కి నేను వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు నాకు బిగ్ బాస్ లో పంపించరు. ఆ బిగ్ బాస్ టీం నాకు ఎప్పుడైనా లైవ్ లో బిగ్ బాస్ కి పంపించరు. ఓకే. బికాస్ లవ్ మ్యారేజా? నాకు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. మేడం ఏం చేస్తుంటారు? మేడం స్టార్టింగ్ లో ఫ్యాషన్ డిజైనర్, తర్వాత సౌత్ ఇండియా షాపర్ స్టాప్ కూడా మేనేజ్ చేసింది. సో నిఫ్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్, నిఫ్ట్ డిప్లొమా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ప్రస్తుతంగా హౌస్ వైఫ్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీసెంట్ 2 years నుంచి. ఓకే. పేరేంటి? హ్యాండిల్ పేరు మేడం పేరు? మేడం తన పేరు తను. ఓకే. సో మీ అంటే సినిమా కెరీర్ గురించి కానీ లేకపోతే మీ సక్సెస్ మీ ఫెయిల్యూర్స్ గురించి కానీ తను ఎలా ఇన్వాల్వ్ అవుతుంటారు? ఎక్కువ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా లేకపోతే? ఓవర్ ఇన్వాల్వ్మెంట్ నేను నా ఫ్యామిలీకి నేనే చెప్పాను, మీరు అంత నా కెరియర్ గురించి అంత ఆలోచించకూడదు, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మీకు కూడా డిప్రెషన్ వస్తుంది, మీకు కూడా అది వస్తుంది. సో మీ అందరూ హాయిగా ఉండండి, నేను నా తరపున చాలా ట్రై చేస్తాను, బట్ డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. ఓకే. అంటే కొంతమంది ఆడియన్స్ అంటే కామెంట్ చేయడం ఏంటంటే సినిమాలు ఏం లేక ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండి బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా మనం ఇప్పుడు ఫామ్ లో లేము, లైమ్ లైట్ లో లేము, అట్లీస్ట్ ఇప్పుడు నేను ఉన్నాను రా బాబు అని ఆడియన్స్ కి ఇంకొకసారి తెలియటం కోసం బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. మీరు ఈ రెండిట్లో దేనికోసం వెళ్ళారు? సెకండ్. ఓకే. నేను ఇంకా ఉన్నాను, నేను ఇంకా సినిమాలు చేస్తున్నాను. ఓకే, మేబీ అంత పెద్ద సినిమాలు నేను ఈ మధ్యకాలంలో చేయలేదు. సో కానీ చాలా సినిమాలు నాకు ఉంది ఇప్పుడు కూడా రిలీజ్ లో. ఆది పర్వం, బంది, షణ్ముఖ 3 సినిమాలు తెలుగులో రిలీజ్ లో ఉంది. ఓకే. సో నేను కూడా ఉన్నాను, నేను ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాను. అది చెప్పడానికి, అది మళ్ళీ ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి నేను బిగ్ బాస్ కి వెళ్ళాను. దాంట్లో 100% ట్రూత్ మీరు చెప్పారు. సూపర్. ఇంత మంచి యాక్టర్ కదా, మంచి పర్ఫార్మర్ మీరు, ఎందుకు తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మిమ్మల్ని దూరంగా పెట్టింది? అంటే స్లాట్ లో బిగ్ రీజన్ ఉందా? బిగ్ రీజన్ అంటే ఇక్కడ స్లాట్స్ ఉన్నాయి. ఇది హీరో స్లాట్, ఓకే, ఇది క్యారెక్టర్ యాక్టర్ స్లాట్, ఇది హీరో ఫ్రెండ్, ఇది విలన్ స్లాట్. ఓకే. సో నాకు చూస్తే నేను ఏ స్లాట్ లో అంటే ఒక హీరో స్లాట్ తప్ప వాళ్ళు హీరో ఫ్రెండ్ గా పెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ హీరోగా చేశాను కాబట్టి. విలన్ గా వాళ్ళ దృష్టిలో వాళ్ళు విలన్స్ అండ్ క్యారెక్టర్ యాక్టర్స్ ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుంచి కానీ బాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న పర్సన్స్ కి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో ఐ కుడ్ నాట్ ఫిల్ ఎనీ స్లాట్, పర్టికులర్ స్లాట్. ఓకే. సో ఒక హీరోకి అది మెయిన్ డిసైడ్ అది మీరు డిసైడ్ అవ్వాలి కదా, మీరు డిసైడ్ అవుతారా వాళ్ళు డిసైడ్ అవుతారా? మీరు ఒకసారి నేను చేయగలను ఎలాంటి క్యారెక్టర్ అని అనుకుంటే వాళ్ళు ఆ స్లాట్ లో మిమ్మల్ని పెట్టరు అసలుకి. నేను డైరెక్టర్స్ కి అప్రోచ్ చేశాను, డైరెక్టర్ గా కూడా అప్రోచ్ చేశాను, ఇండైరెక్ట్ గా కూడా అప్రోచ్ చేశాను, మెసేజెస్ కూడా అందరికి నేను పంపిస్తూనే ఉన్నాను. ఈ రోజు కూడా రిప్లై ఇస్తుంటారా? వాళ్ళు రిప్లై కూడా ఇస్తారు, వాళ్ళు ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తారు. ఓకే. కానీ వేషం మాత్రం ఇవ్వరు. వేషం ఇప్పుడు వరకు ఇవ్వలేదు. రిప్లైస్ నాకు చాలా దొరికింది. అట్లీస్ట్ హీరోస్ కు ట్రై చేయండి, మేబీ వాళ్ళు రిప్లై ఇస్తారు, వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇస్తారు కూడా. ఇప్పుడంతా హీరోదే కదా. అవును. సో ఆ ప్రయత్నాలు నేను ఉన్నాను. సో జస్ట్ ఒక్కసారి ఒక మంచి సినిమా పెడితే మళ్ళీ ఆడియన్స్ తో కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో నేను కనెక్ట్ అవుతాను. బట్ ఆ కసి అయితే గట్టిగా ఉంది మీలో. ఆఫ్ కోర్స్, అదే కదా నా లైఫ్. అందుకే నేను ఇప్పుడు కూడా అంత ఫిట్ గా, అంత మెంటలీ ఫిట్ గా, అంత జీల్ గా. ఎందుకంటే ప్రూవ్ చేయాలి, మళ్ళీ ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏదైనా ఒక టైంలో అనిపించిందా ఎందుకు వచ్చాను ఈ ఇండస్ట్రీకి? ఎంతో ఇష్టపడి వచ్చిన ఇండస్ట్రీ, ఆఫర్స్ లేవు, డిప్రెషన్ కి వెళ్ళిపోవటం. ఆఫ్ కోర్స్ చాలా సార్ అయింది కదా. అది ఆర్టిస్ట్ అంటే ఒక మూడ్ స్వింగ్ 100% వస్తుంది, డిప్రెషన్ కూడా అయింది, అన్నీ అయింది. నేను చాలా అంటే డిప్రెషన్ లో ఒక ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు ఈ విషయం, ఆల్మోస్ట్
ఒక 2-3 ఇయర్స్ ఓన్లీ మాత్రం డిప్రెషన్లో ఉన్నాను 2009-10 ఆ టైంలో. కానీ లక్కీగా బయటికి వచ్చాను. సో దట్ వాస్ వెరీ బ్యాడ్ పీరియడ్ ఫర్ మీ అరౌండ్ 2009 and 10. డిప్రెషన్ 2-3 ఇయర్స్ ఉన్నారంటే ఎప్పుడైనా కానీ 2 years ఆల్మోస్ట్ సూసైడ్ అటెంప్ట్ ఆలోచన కూడా సూసైడ్ వస్తుంటది కదా? అటెంప్ట్ నాకు ఆలోచన రాలేదు Hmm. ఆ టైంలో. కానీ అప్పుడు ఏదో నెగటివ్ థాట్స్ ఎక్కువ వచ్చింది, కానీ అస్సలు సూసైడ్ చేయాలని అట్లాంటి ఆలోచన రాలేదు. కానీ 2009-10లో 2-3 సారి నాకు చాలా నెగటివ్ ఫీలింగ్స్ వచ్చింది ఆ డిప్రెషన్ వల్ల. అండ్ మళ్ళీ కోవిడ్ కాలంలో కూడా ఒకసారి 7-8 కోవిడ్ కాలంలో ఏమైంది, జస్ట్ బిఫోర్ కోవిడ్ నాకు మళ్ళీ హిందీలో మంచి కెరీర్ స్టార్ట్ అయింది ఒక డైరెక్టర్గా. సో ఒక మంచి కెరీర్ స్టార్ట్ అయింది, ఒక సినిమాలో మంచి పేరు వచ్చింది, ఇంకొక సినిమా నాకు డైరెక్టర్గా వచ్చింది. అదే టైంలో కోవిడ్. Hmm. సో మళ్ళీ 7 months నేను ఇంట్లో ఉన్నా, ఓకే 7-8 months. సో ఆ టైంలో కూడా నాకు పెద్ద నెగటివ్ థాట్స్ వచ్చింది, ఏంటిది ఓకే నా లక్ ఏంటి, ఇప్పుడు మళ్ళీ కెరీర్ స్టార్ట్ ఉన్నప్పుడు ఇట్లాంటి అవుతుంది. సో ఆ టైంలో కూడా నాకు ఒక 3 months ఆ కోవిడ్ టైం వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ ఓకే. మెంటల్ హెల్త్ వైజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చిన టైంకి ఇప్పుడున్న హీరోస్ కి మీరు ఎక్కడ షింక్ అవ్వట్లా, అంటే ఆ జర్నీ ఇప్పుడు మీరు వచ్చింది ఎప్పుడు 2002. ఇప్పుడు హరికృష్ణ గారు అంటే మీరు మీ వర్క్ అంతా ఒక ఇట్లా అయిపోయింది. ఇటు సైడ్ వాళ్ళతో మీరు వర్క్ చేయలేదు. ఎన్టీఆర్, అస్సలు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు కూడా సేమ్ టైంలో, Hmm. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సేమ్ టైంలో కదా, ఓకే అదే టైంలో వచ్చారు కదా. మేము సేమ్ ఇయర్లో ఆల్మోస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 2001 సినిమా అనుకుంటా, అవును 2001-2 Okay. సేమ్ టైంలో లహిరి కూడా వచ్చింది. ఓకే. ఎప్పుడన్నా వచ్చే వాళ్ళ సెట్ కి డాడీయే కదా, వాళ్ళ డాడీ చేశారు కదా. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు 2-3 సారి సెట్ కి వచ్చాడు లహిరి. Okay. కానీ అప్పుడు ఆయన ఎంత పెద్ద సూపర్ స్టార్ అవుతారు ఎవరికి తెలియదు కదా. లేకపోతే మీరు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళేనా? నేను డైరెక్ట్ గా కలవలేదు, Hmm. కానీ చూశాను, దూరం నుంచి చూసి. ఓకే చౌదరి గారు నాకు చెప్పాడు, "Yes, హరికృష్ణ గారు అబ్బాయి." ఓకే. సో ఇప్పుడు అప్పుడున్న యంగ్ హీరోస్ తో ఎవరితో మీకు అసలు ఫ్రెండ్షిప్? ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్ తో ఎవరితో నాకు ఫ్రెండ్షిప్ లేదు. హాయ్ బాయ్ హాయ్ బాయ్ ఉంది, హాయ్ బాయ్ Okay. ఉంది. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు కూడా నాని వచ్చాడు, నాని గారు వచ్చాడు. సో నాని గారితో కూడా ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాను. సో అలాగే ఉంది. బయట కలిసినప్పుడు ఏదో అవార్డ్ ఫంక్షన్ లో కానీ, ఎక్కడైనా అనుకోకుండా హోటల్లో కలిసినప్పుడు కానీ, ఏదో ఈవెంట్ లో కలిసినప్పుడు హాయ్ బాయ్ ఉంది అందరితో. మనం ఫామ్ లో లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాల్యూ ఇవ్వరు అని చెప్తుంటారు బయట. అసలు అది ఉందా అండి నిజంగా? అసలు ఇవ్వరు, అస్సలు ఇవ్వరు. Huh? ఇది ఒక అంటే ఇట్ ఈస్ అ మార్కెట్ కదా. సో ఒక బ్రాండ్ కి వాల్యూ ఉన్నప్పుడు ఆ బ్రాండ్ తో అందరూ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. Hmm. ఆ బ్రాండ్ కి వాల్యూ లేకపోతే అసలు ఎవరు చూడరు, మీ వైపు కూడా చూడరు, మీరు ఉన్నారు కూడా అది గమనించరు. అవన్నీ చాలానే జరుగుంటాయి లైఫ్ లో. చాలా 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 అంటే ఎన్ని సినిమాలు నుంచి, ఎన్ని ప్రాజెక్ట్స్ నుంచి నాకు ఇలా చెప్పకుండా బయటికి తీశారు. ఇది దిస్ ఇస్ ఆల్. బట్ అది అందరితో అవుతుంది, అది అంటే ప్రతి యాక్టర్ తో ఇట్లాంటివి జరుగుతుంది. సో దట్స్ ఓకే. అది కూడా మనకి తెలియని ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని తెలుగు ఇండస్ట్రీ. బట్ వచ్చి కొన్ని సినిమాలు చేసి మీకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారంటే నిజంగా అది మీ కష్టమని అని చెప్పుకోవచ్చు. ఇంకోటి నాకు అంటే అందుకే నేను బిగ్ బాస్ కి కూడా వెళ్ళాను. నాకు ప్రాణం, నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు జనాలు, ఓకే. తెలుగు ఆడియన్స్. సో వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళ కోసం ఐ హ్యావ్ టు పే బ్యాక్. ఓకే. అట్లాంటి ఫీలింగ్ తో నేను మళ్ళీ, అందుకే నేను ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ నేను బిగ్ బాస్ కి వెళ్ళాను. ఏంటి కళ్ళలో వాటర్ వచ్చేస్తుంది అప్పుడు కొన్ని దాంట్లో కొన్ని తలుచుకుంటే? అవును, 100%. ఎమోషనల్ అవుతారా ఊరికే? వెరీ. ఏ టైంలో ఎక్కువ ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ మీ లైఫ్ లో? సినిమా చూడడం ఉన్నప్పుడు నేను ప్రతి సినిమాలో 2-3 సారి ఏడుస్తున్నాను. రియల్ లైఫ్ లో, మీ రియల్ లైఫ్ లో అంటే సాడ్, అబ్బా ఏంటబ్బా లైఫ్ ఇలా అయింది. లైఫ్ లో గుడ్ బ్యాడ్ ఏం లేదు, అన్ని ఓన్లీ మాత్రం ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు. గుడ్ బ్యాడ్ ఏమీ లేదు. ఎందుకంటే మేము అప్పుడు అనుకుంటాను, మా మీద చాలా బ్యాడ్ జరిగింది, నాకు ఇది జరిగింది, నా అదృష్టం బ్యాడ్ ఉంది. కానీ అవతల వాళ్ళకి చూస్తే వాళ్ళు లైఫ్లో ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్లో ఉన్న ప్రాబ్లం, ఒక సామాన్య జనాలకి ఉన్న ప్రాబ్లం మాకు రాలేదు కదా. మాకు ఎప్పుడైనా లైఫ్లో ఫుడ్ ప్రాబ్లం లేదు, మాకు ఎప్పుడైనా లైఫ్లో ఒక క్యూలో స్టాండ్ చేయాలంటే, మాకు ఎప్పుడైనా లైఫ్లో మా పిల్లల గురించి ఓకే మా పిల్లలకి ఏమవుతుంది అట్లాంటి లేదు కదా. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను కాబట్టి కొంచెం సేఫ్టీ నెట్ ఉంది. కానీ 80% జనాలకి చూస్తే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కదా.
ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఓన్లీ మాత్రం బట్టల మీద ఎంత స్పెండ్ చేశారు అంత చూస్తే అంత అమౌంట్ 85% ఇండియన్ పీపుల్ దగ్గర అంత అమౌంట్ వాళ్ళు బ్యాంక్స్ లో కూడా లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.